నేర్చుకున్నది ఏంటంటే అత్యాశక్తితో ప్రార్థన చేస్తే ఏంటది ఏమొస్తుంది? ఒకసారి అందరు బైబిల్ ఓపెన్ చేయండి. యాకోబు గ్రంథం 5వ అధ్యాయం 17-18 వచనాలు ఎవరన్నా చదవాలి. యాకోబు, జేమ్స్ 5th chapter 17th verse 18th. గట్టిగా చదువు సిస్టర్. ఓకే, ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం. దేవా, ఈ రాత్రికాల సమయంలో నాయన నీ బిడ్డలతో నా నాలుకను నీ వశంలో ఉంచుకొని నీవు ఎవరితో ఏ మాటలు మాట్లాడాలనుకుంటున్నావో ఈ వాక్యం ద్వారా మాట్లాడి అనేకమైన ఆత్మలను నీ అందుకు నడిపించుకొని మనం సమస్త మహిమత ఆరోపించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఎవరైనా ముందున్న మగపిల్లలు చదవండి. యాకోబు 5వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం గట్టిగా చదవండి. ఐదు 17 18 చదువమ్మా. ఇక్కడ ఏమంటున్నాడు? ఏలియా మన వంటి స్వభావము కలవాడే. అందరు ఇటు చూడండి. ఏలియా ఎవరి స్వభావం అంటున్నాడు? ఎవరి స్వభావం అంటున్నాడు? ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోండి, మన వంటి స్వభావమే. కానీ ఏలియా ఎలాంటి వాడు? ఏలియా మరణించాడా? చెప్పాలి, నాకు ఆన్సర్ ఇవ్వాలి. ఇలా మీరు అందరూ డైరెక్ట్ ఇంటరాక్షన్ కదా, ఎన్ని రోజులు అంటే ఆన్లైన్ కాబట్టి. ఏలియా మరణించాడా? మరణించలేదా? మరణించాడా? ఎస్ ఆర్ నో? ఏలియా మరణించాడా లేకపోతే బ్రతికే ఉన్నాడా? గుర్తుపెట్టుకోండి, హానోకు మరణించలేదు. ఎవరు మరణించారు? ఎవరన్నా ఎప్పుడన్నా బైబిల్ గురించి అడిగినప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి. ఏలియా, హానోకు, వీళ్ళిద్దరు ఎక్కడున్నారు? ఇప్పుడు ఎక్కడున్నారు? నీకు చాలా నేర్చుకోవాలి. ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారు. ఇప్పుడు అంత్య దినాలని అంటున్నారు కదా, మనకు అంటున్నారా? వచ్చేస్తాడు యేసుప్రభు, వచ్చేస్తాడు. యేసుప్రభు రాకముందు ఈ భూమి మీదకి వీళ్ళిద్దరు వస్తారు. ప్రకటన గ్రంథంలో రాసి ఉంటుంది ఏమని? ఇద్దరు ప్రవక్తలు మళ్ళీ వచ్చి ఇక్కడ పరిచర్య చేస్తారు ఈ భూమి మీద. వారిద్దరు చంపబడతారు. వాళ్ళ శరీరంతో పరలోకానికి వెళ్ళిపోయారు. ఏలియా ఒక నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఒక మంచి వ్యక్తి. కానీ అక్కడ బైబిల్లో ఏం రాస్తుంది? నా స్వభావము గలవాడు. అంటే మనలాంటి మనిషే. తర్వాత ఏం జరుగుతుందమ్మా? చదువు. వర్షింపకుండునట్లు ఆయన ప్రార్థన చేస్తే ఏమైంది? వర్షించడం 3.5 సంవత్సరాలు ఆగిపోయింది. ఏలియా మీలాంటి నాలాంటి స్వభావం కలవాడి, కాకపోతే ఆయన ప్రార్థన అత్యాశక్తితో కలిగిన ప్రార్థన. ఒక మనుష్యుడు భూమి మీద మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు 3.5 సంవత్సరాలు వర్షాన్ని ఇవ్వలేదు. అంటే మీరు ఆలోచన చేయండి. ఇక్కడ ఏలియా ఎవరి స్వభావం? మన స్వభావం. అంటే మనలాగా కామన్ పీపుల్. ఏంటి ఆయనకు ఉన్నది ఏంటి, మనకు లేనిది ఏంటి?
ఈరోజు మీ జీవితాలలో, నా జీవితంలో, ఈ లైవ్లో ఉన్న పిల్లలు కానీ ఇంకెవరైనా కానీ ఈ వాక్యం వింటున్న ఎవరి జీవితాలు మనం చేసే ప్రార్థనకు సమాధానం వస్తుందా? సమాధానం వస్తుందా? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు అత్యాశక్తితో? మనం అత్యాశక్తితో ప్రార్థన చేయం. నేను ఇక్కడ స్తోత్రాలు స్థుతులు చెప్తున్నప్పుడు చూస్తూ ఉంటా, వింటా ఉంటా. నేను ప్రతిసారి మందిరానికి వచ్చినప్పుడల్లా నా పని ఇదే, మీరు ఎలా చెప్తారా అంటే అన్ని చర్చెస్కి వెళ్తూ ఉంటాం కదా మేము, కొంచెం బయట కాన్ఫరెన్సెస్కి వాటికి వీటికి వెళ్తూ ఉంటాం, అందరినీ చూస్తూ ఉంటాం. వీళ్ళ దగ్గర మీరు ఇంకా లెర్నింగ్ పొజిషన్లోనే ఉన్నారు. బైబిల్ గురించి తెలుసుకోవాల్సిన నిగూఢమైన సత్యాలు ఎన్నో ఉన్నాయి. మీరు మొదటి రాజులు 16వ అధ్యాయం 29, 30వ వచనం చదవండి. ఎందుకు ఏలియా వర్షాన్ని పడకుండా దేవుని దగ్గర ప్రార్థన చేశాడనే దానికి తెలుసుకుందాం. మొదటి రాజులు 16వ అధ్యాయం 29, 30వ వచనం. మైక్ పెట్టి చదువున్నాను. ఒమ్రీ కుమారుడైన ఆహాబు ఇశ్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలేడు. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ ఉంచినట్టుగా యెహోవా దృష్టికి చెడు పని చేసింది. నిబాతు కుమారుడైన యరొబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకుంటా స్వల్ప సంగతి అనుకుని అతడు సీదోనీయులకు రాజు ఇత్బాయను కుమార్తె అయిన యెజబెలును వివాహం చేసుకొని బయలుదేవతను పూజించు వారికి మొరపించుండెను. ఓకే, ఇక్కడ ఈ కంటెంట్ లో ఏం చెప్తున్నాడంటే, ఆహాబు రాజు ఉన్నాడు, ఇజ్రాయేల్ జనాంగాన్ని ఎన్ని సంవత్సరాలు ఏలాడు? బైబిల్ తీశారు కదా, క్వశ్చన్ మార్క్ లాగా ఫేసులు పెట్టకండి. ఎన్ని సంవత్సరాలు? 22 వేలాడు. ఆయన పితరుల కన్నా ఆయన అత్యంతమైన పాపము చేసిన వాడే యెహోవా దేవుని ముందు ఉన్నాడు. వింటున్నారా? ఆహాబు రాజు గురించి ఇక్కడ రాయబడ్డది. ఆహాబు రాజు 22 సంవత్సరాలు ఏలాడు. ఆయన పితరుల కన్నా అత్యంత పాపం చేశాడు. ఇంకొక పాపం ఏం చేశాడు? యెజబెలును వివాహమాడి బయలుదేవతలను పూజించాడు. అంటే జీవము గల దేవుణ్ణి విడిచి బయలుదేవతలను పూజించాడు. ఈ రోజులో మనం బయలుదేవతలను పూజించట్లేదు, దేవునికి స్తోత్రం. కానీ బయలుదేవతలు లాంటి దేవతలు మన మధ్యలో ఉన్నాయి, మన మనసులో ఉంటాయి. ఏంటి చెప్పండి, జనరల్గా చెప్పండి, చెప్పు ఎఫ్రాయిం. కరెక్ట్ చెప్పావు, నువ్వు అదే చెప్తావు అనుకున్నా. సెల్ ఫోన్, ల్యాప్టాప్, ఇంటర్నెట్, క్రికెట్, మూవీస్, యూట్యూబ్, ఇంకోటి ఏదో వచ్చింది ఈ మధ్యలో, అది చాలామంది నాకు అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటారు, టిక్ టాక్ వీడియోలో ఏదో షేర్ చాట్, టిక్ టాక్. అంటే ఒకప్పుడు బయలుదేవతలను పూజించడం వేరు, ఈరోజు మనం బయలుదేవతలను పూజించకున్నా జీవము గల దేవుణ్ణి మనం పూజిస్తున్నా కూడా బయలుదేవతల లాంటి లోక సంబంధమైన పాపము మన హృదయంలో ఉంటుంది. అది మన 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 నరనరాల్లో ఉంటుంది. ఇప్పుడు మనం వాక్యం విన్నామా, ఇంటికి వెళ్ళిపోయామా, కథం హ్యాపీగా వెళ్ళిపోయి ఏ యూట్యూబ్ అదేదో ఇంకొకటి, కొంతమంది ఈ మధ్య బాగా చెప్తున్నారు నాకు అప్పుడప్పుడు, ఏం చేస్తారు అంటే కొంచెం మైండ్ రిలాక్స్ కోసం అదేంటది కాదు అదేదో సిరీసా, ఏదో సిరీస్లలో వస్తుందట అది, వెబ్ సీరియల్సా, వెబ్ సిరీసా, వెబ్ సిరీస్ తన ముందుకు వచ్చి కూర్చొని వెబ్ సిరీస్ ఇలాంటి. అప్పట్లేమో బయలుదేవతలను డైరెక్ట్గా ఆరాధించాడు ఆహాబు. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? జీవం గల దేవుని దగ్గరికి వస్తాం, స్తుతులు చెప్తాం, ఆరాధన చేస్తాం, పాటలు పాడతాం. నేను లాస్ట్ వీక్ కూడా చెప్పా, పాస్టర్ అన్నకి ఎలా 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 ఉంటారంటే ఇట్లా 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 చూస్తే చాలు, కత్తిచ్చేరా బాబు అంటే ఇచ్చేస్తారు, అట్లా ఉంటారు వెనక పక్కకు. నాకు భలే అనిపిస్తుంది. అంటే
పాస్టర్ అనే చుట్టూ మీరు అందరు పనిచేస్తున్న విధానం చూస్తే అబ్బా నిజంగా ఇక్కడ పాస్టర్ అయితే కనుక అదృష్టమే. అంతేనా? లేకపోతే మళ్ళీ వెనక అదే కత్తి తీసి కిందేస్తారా కాలకాడ? అన్ని చేస్తాం, అన్ని పనులు చేస్తాం, కానీ అవి లోపటి నుంచి పోవు. షేర్ చేయడం, ఆ యూట్యూబ్ టిక్టాక్లు చేసుకోవడం, యూట్యూబ్లు చూడడం, ఇవి పోవు. ఇది కూడా పాపమే. లోక సంబంధమైన వాటిని, కొంతమంది కార్ అంటే ఇష్టం, వాడి కార్ అంటే వాడికి తను ఏమంటారు పడేంత చచ్చేంత ప్రాణం ఉంటుంది. కొంతమందికి వాడు ఊరికి దాన్నే దూసుకుంటూ ఉంటుంది. వస్తువుల మీద ప్రేమ ఉంటుంది, భార్యలంటే ప్రేమ ఉంటుంది, కొంతమందికి అమ్మాయి అంటే ప్రేమ ఉంటుంది. థింగ్స్ మీద, వ్యక్తుల మీద, వీటి మీద ఉండే ప్రేమ, ఇవన్నీ కూడా బయలుదేవతను ఎలా పూజిస్తున్నామో మనం లోపల మనం బయలుదేవతను పూజించట్లే. కానీ ఈ లోకంలో దేవుడు ఏదైతే సృష్టించాడో నువ్వు సృష్టిని పూజించకూడదు, జీవము గల దేవుణ్ణి పూజించాలి. ఇక్కడ ఆహాబు ఆయన బయలుదేవతలను పూజించి అత్యంత పాపం చేస్తాడు. ఆ పాపం చేశాక ఏమవుతుంది? అప్పుడు ఏలియా ఎంటర్ అవుతాడు. ఎక్కడికి? 1 రాజులు 17వ అధ్యాయం. అదే ఇంకొక అధ్యాయం ముందుకెళ్తే 1 రాజులు 17వ అధ్యాయం 1వ వచనం చదవండి, గట్టిగా చదవండి. మనం చదివేది బైబిల్, తెలుగు కూడా మీకు కష్టమేనా? గిలాదు కాపురస్తులు సమన్వయును తిష్బీయుడైన ఏలియా ఆహాబు వద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. ఎవరి ముందుకు వెళ్ళాడు? ఆహాబు ముందుకు వెళ్ళి, జీవము తోడైన యెహోవా తోడు ఏమంటాడు? మంచైనను వర్షమైన, చెడు కాదు, మంచైనను వర్షమైనను 3.5 సంవత్సరాలు కురవై అని చెప్తాడు. ఈరోజు ఎవడన్నా అట్లా పాపం చేస్తే, మీలో ఎవరైనా, నేను ఒకప్పుడు బాగా లోక సంబంధిగా ఉండేది, నాతో మొన్న క్రిస్టోఫర్ మాట్లాడితే నేను అదే చెప్పా. ఒకప్పుడు అరుణాన్ని చూస్తే నా ముందు కూర్చోవడానికి నువ్వు భయపడతావు. ఒకప్పుడు అరుణాన్ని పక్కకు తీసుకొస్తే, నా పేరు అరుణ్ కాబట్టి నన్ను తీసుకొచ్చి కూర్చోబెడితే, ఎందుకంటే నేను సురేష్ పాస్టర్ గారి సంఘంలోనే వింతగా మాట్లాడి బయటకు వచ్చిన వ్యక్తిని. ఒక పాట పాడి రమ్మంటే నేను అక్కడ మాట్లాడిన మాటలు వేరు. అలాంటి వ్యక్తిని నేను. ఈరోజు ఆహాబు దగ్గరికి ఏలియా ఎలాగైతే వెళ్ళాడో, నా జీవితంలో దేవుడు నేను ఎప్పుడైతే లోక సంబంధంగా పడిపోయి, లోక స్నేహాలతోటి పడిపోయి, లోక వ్యక్తులతోటి ఇదే లైఫ్ అనుకున్న టైంలో దేవుడు నన్ను పట్టుకున్నాడు. ఈరోజు మీకు వాక్యం చెప్తున్న అరుణన్నకి ఈ బైబిల్ గురించి ఏం తెలియదు. నేను ఒక పాస్టర్ కొడుకునే, మీ అనుకున్న అన్నకు బైబిల్ గురించి బాగా తెలుసు. అసలు నేను బైబిల్ చెప్తున్నా అంటే ఇప్పుడు నేను ఎవరికైనా, ఇప్పుడు నన్ను ఎవరైనా కనుక, కొంతమంది నాతో ఉన్న వాళ్ళు కానీ, కొంతమంది నా ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా చూస్తే కనుక కళ్ళు తిరిగి పడిపోతారు. ఫస్ట్ అరుణ వాక్యం చెప్పేదా, ఎందుకంటే పాటలు మాత్రమే పాడాలి నా దగ్గర. చర్చికి వస్తే ఒక 2 స్పెషల్ సాంగ్స్ పాడాలి, కాంగో ప్లే చేయాలి, వెళ్ళిపోవాలి. కానీ ఒకానొక దినాన, ఒకానొక సమయాన, ఏదో ఫ్రెండ్స్ కోసం అని నేను ఒక కాన్ఫరెన్స్కి వెళ్తే దేవుడు నన్ను పట్టుకున్నాడు. ఏ విధంగా అయితే ఏలియా హెచ్చరించాడో ఆహాబ్ని, ఆ విధంగా హెచ్చరించాడు. ఏం హెచ్చరించాడు ఏలియా? 3.5 సంవత్సరాలు ఒక రాజు ముందుకెళ్ళి ఎవరైనా చెప్పగలుగుతారా? దేవుడు చెప్పాడు ఆయనకి, ఏమని? వీడు ఇలా తప్పు చేస్తున్నాడు అని. ఏలియా ఏం చేశాడు? అది మనసు కఠినమై, దేవా నేను నిన్ను అడుగుతున్నాను 3.5 సంవత్సరాలు వర్షం ఇవ్వకు అని వానికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చాడు ఆహాబుకి. ఇచ్చాక ఏమవుతుంది? ఆ ప్రాంతం అంతా పాపంతో ఉంది కాబట్టి వర్షం కురవలేదు. ఏమైంది? కరువు స్టార్ట్ అయింది. ఏలియా నీలాంటి నాలాంటి ఒక మానవ సంబంధి, శరీరంతో పుట్టి ఏ శక్తులు లేవు ఏలియాకి. కానీ
నీతిమంతుడు పరిశుద్ధుడిగా జీవించి దేవునితో నేరుగా మాట్లాడగలిగే అంత స్థాయిని సంపాదించుకున్నాడు. ఈ రోజులలో మనం చేసే ప్రార్థనకు దేవుడు ఎంత రెస్పాన్స్ ఇస్తున్నాడు? నాకు పాస్టర్ అన్నతో మాట్లాడుతుంటే, చాలాసార్లు మాట్లాడుతుంటే ఒక్కటే చెప్తూ ఉంటాడు, మన యూత్ పిల్లలందరూ చాలా మంది మంచి మంచి చదువుకున్నారు కదా, కాకపోతే వాళ్ళకి కరెక్ట్ అయిన జాబ్స్ రావట్లేదు, వాళ్ళ పొజిషన్కి తగ్గట్టు ఉద్యోగాలు దొరకట్లేదు. ఈరోజు నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఎంతమంది అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు? ఒక ఏలియా ప్రార్థన చేస్తే ఒక దేశంలోనే కరువు తీసుకొచ్చాడు 3.5 సంవత్సరాలు. మీకు అక్కడి నుంచి కిందికి వెళ్తే ఉంటుంది, ఏమని ఉంటుంది? 2వ వచనంలో 4వ వచనంకి వెళ్తే ఏముంటుంది చూడండి ఒకసారి. అదే అధ్యాయం 17వ అధ్యాయం 1, 2, 3, 4. ప్రత్యక్షమై నీవు ఇక్కడ నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండును. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలకు ఆజ్ఞాపించుతున్నా తెలియజేయనగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసం చేసింది. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆహాబుకి వెళ్ళాడు, హెచ్చరిక చేశాడు. మరి ఈయన ఎలా బతకాలి? ఏలియా ఎలా బతకాలి అంటే, మీరు కీర్తనలు 37వ అధ్యాయం 25వ వచనం చదివితే గనక, నువ్వు ఎప్పుడైతే నీతిమంతుడిగా ఉంటావో, నువ్వు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే పరిశుద్ధుడిగా ఉంటావో, నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తావో, నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి మనస్ఫూర్తిగా అంగీకరించి అత్యాశక్తితో ప్రార్థన చేస్తావో, కీర్తనలు 37వ అధ్యాయం 25వ వచనం చదవండి. ఎవరు చిన్నవాడై ఉంటున్నాడు? దావీదు చిన్నవాడై ఉన్నాడు. తర్వాత ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడువబడుట గాని ఎవరి సంతానం అమ్మా? నీతిమంతుల సంతానం. ఈ వాక్యాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. ఎప్పుడన్నా మీ జీవితంలో, నా జీవితంలో ఇది జరిగింది, ఇదే వాక్యాన్ని నా ఫ్రెండ్స్కి, అంటే నాకు అప్పటికి బైబిల్ గురించి ఏం పెద్దగా ఎఫెక్ట్ తెలియదు, కాకపోతే కొన్నిసార్లు దేవుడు అట్లా పట్టుకునేది అనమాట, ఇట్లా గ్రిప్ చేస్తాడు మనల్ని. కాకపోతే మనం ఏం చేస్తామంటే ఆ గ్రిప్ అనేది కొంచెం సేపే. ఎందుకు? ఫోన్ కావాలా, లేకపోతే పైసలు కావాలా, లేకపోతే అన్ని థింగ్స్ కోసమా, లేకపోతే ఒక ఉద్యోగ స్థాయి కావాలా, అది వచ్చాక ఏం చేస్తాం? మళ్ళీ ప్రార్థన గీర్తన అన్ని క్యాన్సల్. అంతే. ఇప్పుడు ఇక్కడ కూర్చొని మీరు అందరు ప్రార్థన చేస్తారు కదా, మీకు ఏదన్నా మంచి ఐటీ సొల్యూషన్లో, లేకపోతే ఎఫ్ఐఎంకి ఎక్కడైనా మంచి జాబ్ వచ్చిందంటే ఒక 10 రోజులు మంచిగా వస్తారు చర్చికి, టైత్ కూడా ఇస్తారు. తర్వాత ఏమైపోతుంది? అక్కడ ఒకడు మనల్ని ప్రేరేపిస్తాడు, దారా బయటికి రా, ఎంతసేపు ఉంటావు, ఒక వారం బోదులే, హైదరాబాద్లో ఉండు. నా స్నేహితులు నన్ను 2005వ సంవత్సరంలో నన్ను మోసం చేసినప్పుడు నేను నా ఫ్రెండ్స్కి చెప్పా, నా జీవితంలో నేను ఘోరంగా మోసపోయా. ఎంత ఘోరంగా అంటే, ఇప్పుడు మీరు ఎట్లా ఫ్రెండ్షిప్ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ నా ఫ్రెండ్షిప్ చాలా డిఫరెంట్గా ఉండేది. ఇది ఒకవేళ ఒక వైట్ హౌస్ షర్ట్ అనుకోండి, అంటే ఒక బ్రాండెడ్ షర్ట్ అనుకోండి, ఇలాంటి షర్ట్ నా క్లోజ్ ఫ్రెండ్కి వేయించేది. అంటే అంత క్లోజ్గా థిక్కెస్ట్గా ఉండేది అనమాట. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే సో అండ్ సో, ఎంత రాత్రి లేపి అడిగినా కూడా వాడు నా పేరు చెప్పేది, నేను వాడి పేరు చెప్పాను. కానీ ఒకానొక దినంన వాడు నా చెయ్యి వదిలిపెట్టి, నాతో ఉన్న ఒక 14 మంది నా ఫ్రెండ్స్ అందరూ వదిలేసినాక నన్ను ఒక చులకనగా చూశారు. అంటే ఏంటంటే, ఏంటి నీ పరిస్థితి? అప్పుడు నాకు బాగా కోపం వచ్చింది. అప్పుడు నేను చదివిన అధ్యాయం ఇదే, కీర్తనలు 37. వాడు వచ్చాడు మా ఇంటికి, నా రూమ్కి. వచ్చినప్పుడు నేను చెప్పా, 27వ వచనం చదివి చెప్పా, నీతిమంతులు యాచించడం కానీ, నీతిమంతులు ఏమనుందమ్మా అక్కడ?
భిక్షమెత్తుట కానీ నేను చూడలేదు. నీతిమంతుని కుటుంబం గురించి మాట్లాడాడు. ఈరోజు మన కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయి? ఆ రోజు నేను చెప్పాక నా ఫ్రెండ్స్ అందరు హిందూస్, అందరు షాక్ అయిపోయారు. అంటే నేను ఫైనాన్షియల్ ట్రబుల్స్లో ఉన్నా, బేసిక్గా నేను ఫైనాన్షియల్ ట్రబుల్స్లో ఉన్నా. వాళ్ళని ఒక తీసి పడేసినట్టుగా వచ్చి మాట్లాడబోయారు. కాకపోతే నేను ఈ వాక్యంతో సమాధానం చెప్పాను. కాకపోతే ఈ వాక్యం నా జీవితంలో 2008వ సంవత్సరంలో నెరవేర్చబడింది. అంటే 2007, 2008. 6వ సంవత్సరం మాత్రం నాదంతా జీరోలనే ఉన్నా. నా ఫ్రెండ్స్ అందరు ఎట్లా అంటే, ఇట్లా ఇప్పుడు మనం ఇట్లా ఈ ఏరియాలకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకో, నేను ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నా, మా ఫ్రెండ్స్ నేను వాళ్ళని చూసి అరే అంటే వాళ్ళు ఎవరో నన్ను చూడనట్టుగానే వెళ్ళిపోయారు. ఒకప్పుడు నా రూమ్లో తిన్నారు, నా బట్టలు వేసుకున్నారు, నా డబ్బులు వాడుకున్నారు. నా ఫ్రెండ్స్ అంత క్లోజ్, థిక్కెస్ట్ ఫ్రెండ్స్, టిల్ ఇప్పటికి కూడా ఉన్నారు. నా ఫోన్ కాంటాక్ట్లో ఉంటారు ఇప్పటికి. కానీ నీ జీవితంలో ఇలాంటి ఫ్రెండ్స్ ఉండొచ్చు. ఈరోజు మీ జీవితాలలో కూడా ఇలాంటి వాళ్ళు ఉండొచ్చు. కానీ నీ స్నేహితుడు ఎవరై ఉండాలి? నేను అప్పుడప్పుడు చాలా మంది కాన్ఫరెన్స్కి పిలిచి ఫ్రెండ్షిప్ డే నాడు మాట్లాడమంటే చాలా మంది చాలా స్పీచ్ ఇస్తారు. నా బెస్ట్ ఫ్రెండ్ వీడు, వాడు వీడు. నేను ఒకప్పుడు అట్లనే ఉండేది. నేను ఫస్ట్ ఎక్కి మైక్ తీసుకున్నట్టే ఫస్ట్ ఒకటే చెప్తా. మొన్న మేము పాట పాడాం, ఏంటి? నేను ఎరుగుదును ఒక స్నేహితుడు, అతడెంతో పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణ భూతుడు. నీ స్నేహితుడు ఎవరు అంటే యేసు ప్రభు అని చెప్పే విధంగా ఉండాలి. ఒకప్పుడు ఈ అరుణన్న ఇలా చెప్పడానికి కూడా భయపడేది. కానీ నా జీవితంలో 2005వ సంవత్సరం నుంచి దేవుడు కొట్టిన దెబ్బలకు, నన్ను పిలుచుకున్న విధానాన్ని బట్టి ఈరోజు నేను మీకు ఈ వాక్యం చెప్తున్నా. ఏమనుంది? నీతిమంతుడుగా నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు ఎంచబడతావో, నీ కుటుంబం కానీ, నీ చెల్లి కానీ, నీ అక్క కానీ, నీ పిల్లలు కానీ ఎవరైనా కూడా దేనికి యాచించరు, భిక్షమెత్తరు. అలాగే ఏలియాను నీతిమంతుడుగా దేవుడు ఎంచుకున్నాడు కాబట్టి తన జీవితంలో ఏం చేశాడు? 3.5 సంవత్సరాల కరువు మొదలవుతుంది అని తెలిసాక, నా దేవుడు, ఇప్పుడు మన దేవుడు, ఏలియా దేవుడు కూడా మన దేవుడే, ఏం మాట్లాడాడు ఏలియాతోటి? ఏ వాగు దగ్గరికి వెళ్ళమన్నాడు? యోర్దాను నది వైపు. చదువు నాన్న. 1వ రాజులు ఏమనుంది అక్కడ? పోయి చాలు. కెరీతు వాగు ఎక్కడికి పొమ్మన్నాడు? కెరీతు వాగు దగ్గరికి పొమ్మన్నాడు. ఎవరిని? ఏలియాని పొమ్మన్నాడు. నీ జీవితంలో దేవుడు చెప్పిన దగ్గరికి నువ్వు పోతున్నావు. నేను ఈ మధ్య ఒకప్పుడు నేను ఇట్లా వెళ్ళిపోవాలంటే కారు, బైక్ ఉంటే టక్మని వెళ్ళిపోయేది అంతే. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, నాకు 10 లక్షలు ఇస్తా రాబాబు అన్న కూడా నేను పోను. ఎందుకంటే నేను నిన్న కూడా పాస్టర్ గారితో ఒక మాట చెప్పాను, వితౌట్ పర్మిషన్, గాడ్ పర్మిషన్ లేని నేను ఎక్కడికి వెళ్ళను. బంద్ చేశాను. నాకు నష్టం వచ్చినా పర్లేదు, దేవుడు నన్ను పోవద్దంటే నేను వెళ్ళను. మీ జీవితాలలో కూడా ఎంతమంది దేవుని మాట వింటున్నారు? అంటే నీతిమంతుడుగా దేవుడు ఎంచుకున్నాడు కాబట్టి ఏలియాని. వెంటనే ఏం చెప్పాడు? నీవు యోర్దాను నది వైపుకు ఆపోజిట్లో ఉన్న కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ నివసించుము అని చెప్తాడు. అంటే దేవుడికి ఎంత ప్రేమ ఏలియా అంటే, ఎప్పుడైతే నువ్వు నీతిమంతుడిగా, ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి జీవము గల దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తావో, దేవుడు నిన్ను ప్రేమించడం మొదలు పెడతాడు. మన ప్రేమలాగా ఉండదు దేవుని ప్రేమ. ఇప్పుడు మనం ఒక అమ్మాయిని ప్రేమించామనుకో, చాలా మంచిగా ఉంటుంది. ఎవరో ఒక పక్కోళ్ళో లేకపోతే నీకు ఒక పక్కోడో ఎవడో ఒకటి చెప్పాడు అనుకో, అది ఏమైపోతుంది? డివైడ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా ఏమవుతుంది ఎఫ్రాయిం? మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, కట్ అయిపోద్ది. మళ్ళీ ఎవడో ఒకటి కూర్చోబెట్టో లేకపోతే మనం సారీ చెప్పాలో లేకపోతే కాలు పట్టుకోవాల్సి వస్తుందో ఏమవుతుందో తెలియదు. కానీ దేవునితో నీవు ప్రేమిస్తే, హానోకును యెహోవా దేవుడు ప్రేమిస్తాడు. హానోకుతో ప్రతి సాయంత్రం
నడిచేవాడు. దేవుడు వచ్చి ఆయన కోసం వచ్చి ఆయనతో నడిచేవాడు. హానోకు ప్రవక్త కాదు. మీకు తెలవని విషయం ఏంటంటే హానోకు దాన్ని ఏమంటారు, కామన్ పీపుల్, ఒక నీతి మంతుడు. కానీ ఆయనను దేవుడు ప్రేమిస్తాడు. ప్రతిరోజు ఆయనతో మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత ఏం చేస్తాడు తెలుసా? వన్ డే హానోకు లైవ్గా వెళ్ళిపోయాడు. ఎలియా ఎలాగైతే అగ్ని రథముల మీద వెళ్ళిపోయాడో ఈయనే డైరెక్ట్గా ఆయనతో వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. నీ జీవితంలో దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావా? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే కనుక దేవుణ్ణి గైడ్ చేస్తాడు. ఎలా గైడ్ చేస్తాడు? ఏలియాను ఏ విధంగా అయితే ఫలానా దగ్గరికి వెళ్ళి నువ్వు నివసించు అన్నాడు. ఎలా వచ్చింది ఒకసారి ఆలోచన చేయండి. అక్కడ బైబిల్లో ఉంటుంది కాకోలము అని ఉంటుంది, అంటే కాకులు అని అర్థం. కాకులు ఎక్కడన్నా మీట్ పడిపోతే, అంటే మాంసం పడిపోతే కాకులు వదిలేస్తాయా? జనరల్గా మీకున్న ఎక్స్పీరియన్స్. దానికి తిండి దొరికితే దాని పక్కకున్న కాకిని కూడా మర్చిపోతుంది, అంటే దాని తోటి ఉన్న కాకిని కూడా మర్చిపోతుంది. కానీ దేవుడు తన ప్రణాళిక ఎలా చేపిస్తాడంటే, ఒకటి నెగిటివ్గా ఉన్న వాటితోటన్నా చేపిస్తాడు, లేదా పాజిటివ్గా ఉన్న వాటితోటన్నా చేపిస్తాడు. అంటే ఇది ఇంపాసిబుల్ అనే దాంట్లోకి వెళ్ళి పాసిబుల్ని క్రియేట్ చేయగలుగుతాడు. నథింగ్, ఏం లేదు ఇక్కడ అనుకుంటే నో, ఇక్కడ నేను చేయగలుగుతాను. కాకులను పంపించి ప్రతిరోజు ఉదయము, అక్కడ వాక్యం మీరు చూస్తే ఉంటుంది, అక్కడ ప్రతిరోజు ఉదయము మాంసమును రొట్టెను, సాయంకాలంన మాంసమును రొట్టెను పంపిస్తాడు. అంటే ఆలోచన చేయండి. అంటే నాకు అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఆ వాక్యం ధ్యానించినప్పుడు నాకు అనిపించింది, ఈ రొట్టె ఎక్కడ దొరికి ఉండాలి, ఈ కాకి మాంసం ఎక్కడ దొరికి ఉండాలి? అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తే, నీవు నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా ఈ లోకంలో ఈ సన్నిధిలో దేవుని సన్నిధిలో నువ్వు నిలబడితే, నీకు ఈరోజు నువ్వు భయపడుతుండొచ్చు. ఏమని? నా పరిస్థితి ఏంటి? లేకపోతే ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్స్ ఏంటిది? కరోనా కోవిడ్ సిచ్యువేషన్లో మనం అందరం ఏంటి చూస్తుంటే మనందరం ఏమనుకుంటున్నాం, అబ్బా ఈ వారం ఎట్లా గడుస్తుందో, లేకపోతే ఈ నెల ఎట్లా గడుస్తుందో, మా ఇంట్లో ఈ సమస్య ఉంది, నా ఇంట్లో ఇదో ఉంది, ఈ ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బంది ఉంది. కానీ నువ్వు దేవుని దగ్గర అత్యాశక్తితో ప్రార్థన చేస్తే, నువ్వు దేవుని దగ్గర మొర్ర పెడితే, నువ్వు దేవుని దగ్గర నీతి పరుడు అయితే నీ ఇంటికే వస్తుంది ప్రతిదీ. హల్లెలూయా చెప్పండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ప్రొవైడర్ ఎవరు? దేవుడు నీ ప్రొవైడర్ అయి ఉన్నాడు. ఎవరో కాదు, నీ తల్లిదండ్రులు కాదు. ఇదంతా ఇహలోకమైన సంబంధమే. నీ చెల్లి, నీ అక్క, నీ తల్లిదండ్రులు, ఇదంతా ఇహలోక సంబంధమే. కాకపోతే నువ్వు దేవునితో ఎప్పుడైతే సంబంధం కలిగి ఉంటావో ఆటోమేటిక్గా దేవుడు ఏం చేస్తాడు? నీకేది కావాలో, నీకు ఏది కరెక్టో, నీకేది ఇష్టమో దాన్ని నువ్వు అడగక ముందే నీ ముందుకు తీసుకొస్తాడు. కాకపోతే నువ్వు అడగదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఎవరైనా మీ అమ్మ అన్నం పెట్టానంటారా? జనరల్గా తినే టైం అయితే అడుగుతారులే. తినే టైం అయితే మీరు అడుగుతారా? స్పెషల్గా వెళ్ళి అడుగుతారా? ఆన్సర్ ఇవ్వండి, అడగరు కదా. అలాగే నీకు అవసరత అని దేవుడికి తెలుసు కదా, దాన్ని ఇవ్వకుండా ఉంటాడా? డెఫినెట్గా ఇస్తాడు. ఎలా ఇస్తాడు అంటే, 1వ రాజులు, అదే రాజులు కింగ్స్ చాప్టర్ 17 చాప్టర్ 7th 8th 9th వర్స్ చదవండి. ఎక్కడ నీరు ఎండిపోయింది? ఆ వాగులో నీరు ఎండిపోతే మళ్ళీ దేవుడు ఏం చేశాడు? ఏలియాకు వెంటనే ఫస్ట్ వెళ్ళమన్నది కెరీతు వాగు దగ్గరికి వెళ్ళమన్నాడు. కరెక్ట్గా వినండి. అక్కడ కొన్ని రోజులు ఉన్నాడు దేవుడు, కాకులతోటి పంపించాడు, ఆహారం తింటున్నాడు, ప్రార్థిస్తున్నాడు, ఉంటున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఏమైంది? ఆ వాగులో నీరు
ఎందుకు? వర్షాలు లేవు కాబట్టి ఆ వాగులో నీరు ఎండిపోయింది. కరెక్ట్గా వినండి, చదువమ్మా. అంతటి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. ఏమని సెలవిచ్చింది? నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అనే ఊరికి పోయి. ఎక్కడికి పొమ్మన్నాడమ్మా? సారేపతు అనే ఊరికి పొమ్మన్నాడు. అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. అందుకు అతడు లేచి సారేపతులకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెను ఏర్చుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఓకే ఓకే, అక్కడ మీరు అది నోట్ చేసుకొని చదవండి, మీరు ఆ చాప్టర్ చదవండి. అక్కడ ఎంత మంచిగా ఉంటుందంటే, సారేపతు అనే గ్రామం పేరే ఆ విధవరాలకు వచ్చేసింది. అక్కడ ఆ విధవరాలకి సపరేట్ పేరేం పెట్టలే, బైబిల్లో మెన్షన్ చేయలే. సారేపతు విధవరాలు అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తే కనుక నిన్ను ఎక్కడికి పోవాలో కూడా చెప్తాడు. అక్కడ ఎవడు ఉంటాడో కూడా వానికి కూడా చెప్తాడు. వానికి కూడా కనికరమైన మనసు ఇస్తాడు. నువ్వు ఒకవేళ ఒక ఆపదలో ఉన్నావు, ఈ అరుణన్న దగ్గరికి వచ్చావు అనుకో, మీరెవరో నాకు తెలియదు, కాకపోతే దేవుడు ఆ సమయాన నాకు కనికరమైన మనసు ఇస్తాడు. ఇక్కడ ఏలియా ఆ కెరూతు వాగు నుంచి ఎక్కడికి పోయాడు? సారేపతు గ్రామంలోకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక ఎవరు ఎదురుపడ్డారు? ఆ విధవరాలు ఎదురుపడితే ఆమెను కొన్ని మంచినీళ్ళు అడిగి ఏమడుగుతాడు? ఒక రొట్టెని అడుగుతాడు. దానికి ఆమె సమాధానం ఏమి ఇస్తుంది అంటే, మీరు తర్వాత చదవండి, దాంట్లో ఏం చెప్తుంది. తన ఏం సమాధానం ఇస్తుంది? ఈ రోజుకు మందం మేమిద్దరం, అంటే నా కొడుకు నేను చేసుకొని తినేంత పిండి మాత్రమే ఉంది, ఇది తిని మేము మరణించాలనుకుంటున్నాం, నా దగ్గర ఇదే ఉంది అని చెప్తుంది. మళ్ళా దైవజనుడు ఏలియా ఏం చెప్తాడు? అక్కడ కింద ఉంటుంది 13వ వచనంలో ఏముంటుంది, చదవమ్మా. భయపడవద్దు, అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకు అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, గుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలుల దేవుడని యెహోవా సెలవిచ్చున్నాడని. ఎవరు సెలవిచ్చాడని చెప్పాడు? ఇశ్రాయేలు అయిన దేవుడు సెలవిచ్చాడు. అంతటా ఆమె వెళ్ళి ఆమెను అడిగింది ఏంటి? నువ్వేం భయపడకు అని చెప్తున్నాడు. మీకు ఈ కంటెంట్ చదివితే మీకు ఒకటి అర్థం కావాల్సింది ఏంటంటే, మీ జీవితంలో ఏమీ లేనప్పుడు దేవుడు మిమ్మల్ని టెస్ట్ చేస్తాడు. నీ దగ్గర ఒక 10 రూపాయలు ఉన్నాయనుకో, లేకపోతే ఒక 4 రూపాయలు ఉన్నాయనుకో, అప్పుడే నీ ముందు ఒక పేదోడిని పట్టుకొస్తాడు. నువ్వు 4 రూపాయలలో 2 రూపాయలు ఇస్తావా, 3 రూపాయలు ఇస్తావా, 4 రూపాయలకు 4 రూపాయలు ఇస్తావా, దేవుడు చూస్తాడు. అదే విధంగా సారేపతు విధవరాలకి ఒక టెస్టింగ్ టైం. మీకు ఈ డౌట్ వచ్చిందో లేదో, నాకు ఈ చాప్టర్ చదివితే నాకు డౌట్ వచ్చింది ఏంటంటే, ఈ సారేపతు గ్రామంలో ఈ ఒక్కతే విధవరాల? ఇప్పుడు మన కరీంనగర్ పట్టణంలో ఒక్కలే విధవరాలు ఉంటారా? ఎంతో మంది ఉంటారు. అలాంటిది ఈ సారేపతు గ్రామంలో ఈ ఒక్క విధవరాలే లేదు కదా. కానీ ఈ విధవరాలు పట్ల దేవుని క్రియ జరిగించబడాలి కాబట్టి ఎవరు ఎంచుకున్నారు ఈమెని? దేవుడు ఎంచుకున్నాడు. ఒకవేళ నువ్వు నీతిపరుడు అనుకో, నీ కోసం ఇంకో నీతిపరుడు నీ దగ్గరికి పంపిస్తాడు. అదేవిధంగా ఆమె ఆ దైవజనుని మాట విని, అక్కడ మీరు చదివితే ఆ మాట విని ఆమె వెళ్ళి ఏం చేస్తుంది? ఒక రొట్టెని చేసుకొని వచ్చి మొదటగా ఆయనకి ఇస్తుంది. అప్పుడు ఆయన ఏం చెప్తాడు? నీ తొట్టిలో ఉన్న ఈ పిండి కానీ, నీ బుడ్డిలో నూనె కానీ ఏమవ్వదని చెప్తాడు? అయిపోవు అని చెప్తాడు. అంటే నువ్వు దేవుని మాట వింటే, సారేపతు విధవరాలులాగా, అంటే నువ్వు దైవ సేవకుడు చెప్తున్న మాట వింటున్నావా? రోజు యూట్యూబ్లలో వాక్యాలు వింటున్నాం బ్రదర్, చాలా మంది వింటున్నాం, మా పాస్టర్ గారిని వింటున్నాం, ఎంతమందిది వింటున్నావని కాదు, దేవుడు నీతో నేరుగా మాట్లాడుతున్న మాట నువ్వు వింటున్నావా లేదా? ఈ సాయంకాల సమయంలో నువ్వు భయపడుతున్నావా? సమస్యలతో, ఇబ్బందులతో. ఎన్నో సమస్యలు అందరికీ ఉంటాయి.
కొంతమందికి లోపటనే ఉంటాయి, బయటికి చెప్పుకోలేరు, తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయా? ఈ రోజుకే నా ఉద్యోగం అనుకుంటున్నావా? రేపటి దినాన్ని నుంచి ఫస్ట్ నుంచి నాకు ఇక ఉద్యోగం పోద్ది, నా దగ్గర వేరే ఉద్యోగం వెతుక్కోవాలనుకుంటున్నావా? లేకపోతే ఈ కోవిడ్ సిచ్యువేషన్లో నాకు ఉద్యోగమే లేదు, నా చదువులకు మా ఇంట్లో అందరిని నన్ను తిడుతున్నారు అనుకుంటున్నావా? లేకపోతే ఈ నెలకే మా ఇంట్లో బియ్యం ఉన్నాయి, వచ్చే నెలకు మా ఇంట్లో బియ్యం లేవు అనుకుంటున్నావా? ఈ నెలకు సరిపడా డబ్బులు ఉన్నాయి, వచ్చే నెల నుంచి మా పరిస్థితి ఏంటో అనుకుంటున్నావా? ఒక్కసారి నువ్వు ఈ వాక్యం ఓపెన్ చేస్తే, నువ్వు చదివితే, ఏ సారేపతు విధవరాలైతే ఒక్కరోజు మేము ఇది తిని, ఈ రాత్రికి మేము ఇది తిని నెక్స్ట్ డేకి మేము మరణించాలి అనుకుంటున్నాం అని ఆ దైవజనుడికి చెప్పింది. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో, అలాంటి పరిస్థితులలో మనం ఉన్నాం కావచ్చు. మన పరిస్థితులు ఎవరికి చెప్పుకోలేని ఇంట్లో సమస్యలు కానీ, అప్పులు కానీ, ఉద్యోగాలు కానీ, స్టడీస్ కానీ, ఈ పరిస్థితితో నువ్వు బాధపడుతున్నావేమో. ఈ వాక్యం నీతోటి ఏం మాట్లాడుతుంది? సారేపతు విధవరాలని ఏ విధంగా అయితే దేవుడు పోషించాడో, ఏలియాను పట్టుకొని వచ్చి ఏ విధంగా అయితే పోషించాడో, ఆ విధానంగానే దేవుడి వాక్యంతో నేను పోషించబోతున్నాను. కీర్తనలు అదే రాసింది కదా, నీతి మంతులు ఏమనుంది? నీతి మంతులు యాచించడం కానీ భిక్షం ఎత్తడం కానీ నేను చూడలేదు. ఏలియాకు ఒక్క రొట్టె, అక్కడ ఆయన చెప్తాడు, క్వాంటిటీ కూడా చెప్తాడు, చిన్నది నాకు చేసుకొని మీ ఇద్దరు చేసుకోండి అమ్మా అని చెప్తాడు. ఆ చిన్న దానికే దేవుడు ఎంత బ్లెస్సింగ్ అంటే 3.5 సంవత్సరాలు ఆమెకు ఎలాంటి కరువు రాలేదు అక్కడ, ఆ ఊర్లో ఉన్నన్ని రోజులు. తర్వాత మీరు అక్కడి నుంచి ఆ కిందికి వెళ్తే అక్కడ ఏం చెప్తాడంటే 13వ వచనం కింద, ఆ సారేపతు విధవరాలి కుమారుడు మరణిస్తాడు. మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి అన్న, అది ఆ వాక్యం. సారేపతు విధవరాలి కుమారుడు ఒక రోగంతో మరణిస్తాడు. అప్పుడు ఏలియా అతని కోసం ప్రార్థిస్తాడు. ఎలా ప్రార్థిస్తాడు అంటే, ముమ్మారు ప్రార్థిస్తాడు అని ఉంటుంది దాంట్లో. ముమ్మారు ప్రార్థిస్తాడు. ప్రార్థించినప్పుడు ఆ పిల్లోడు బ్రతుకుతాడు, తిరిగి జీవము గల దేవుని శక్తితోటి బ్రతుకుతాడు. మీ జీవితాలలో, నా జీవితంలో కానీ, ఈ లైవ్లో చూస్తున్న పిల్లలు కానీ, ఎవరైనా కానీ, ఎన్నిసార్లు మీరు ప్రార్థన చేస్తున్నారు? మీరు అదే చాప్టర్లకు ఇంకా కిందికి వెళ్ళిపోతే, ఏలియా తిరిగి ఈ 3.5 సంవత్సరాల కోసం ప్రార్థిస్తాడు అని ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? మనం ఫస్ట్ చదువుకున్న దగ్గరనే ఉంటుంది. ఏంటిది అది? ఎన్నో అధ్యాయం అది? 5వ అధ్యాయం 17వ వచనం, 18వ వచనంలో ఉంటుంది. ఏంటి? ఏలియా ప్రార్థించగా 3.5 సంవత్సరాలు వర్షం ఆగిను, ఆయన తిరిగి ప్రార్థించగా మళ్ళీ వర్షము కురిసెను. ఏ విధంగా ప్రార్థన చేసి ఉంటాడు? మీరు ఈ కంటెంట్ మొత్తం అంటే ఈ 1వ రాజులు మొత్తం చదివితే మీకు అక్కడ కిందకి వెళ్తే ఉంటుంది, 13, 14 కిందికి వెళ్ళిపోతే ఉంటుంది. ఏమని ఉంటుంది అక్కడ? ఏలియా ఆట ఎక్కడైతే ఆయన ప్రార్థన చేస్తాడో 7 మార్లు ఆయన ప్రార్థన చేస్తాడు. 7 మార్లు ఈ వర్షం కోసం 7 మార్లు ఆయన మోకరించి ప్రార్థన చేస్తాడు. ఆ మోకాలు ఉంటాయట, ఈ నీస్కి తల అంటుకుంటుంది. ఆ పర్వతం మీదకి ఎక్కి అక్కడ మోకరించి ఆయన ప్రార్థన చేస్తాడు. ఆయన దాసుని పిలిచి ఫస్ట్ టైం చెప్తాడు, ఏమన్నా కనబడుతుందా ఆకాశంలో? ఏం కనబడట్లేదు. మళ్ళీ 2వసారి పిలుస్తాడు, మళ్ళీ అడుగుతాడు, ఏం కనబడట్లేదు అంటాడు. 3వసారి అంటాడు. 6 సార్లు అయిపోద్ది. ఆయన ప్రార్థిస్తూనే ఉంటాడు. నీ జీవితంలో, మన జీవితంలో, మన రెగ్యులర్ జీవితంలో మనం ఏం చేస్తాం? ఒక్కసారి ప్రార్థన చేస్తాం, మనకేం సూచక్రియ కనవలేదనుకో, ఒకవేళ మనకేం జరుగుతలేదనుకో, వెంటనే ఏం చేస్తాం? జస్ట్ కథం, క్లోజ్, ఇక జాలిగా, ఇక కాదు, ఇక దేవుడు దీనికి ప్రిపరేషన్ లేదు కావచ్చు. ఈ మధ్య కాలంలో చాలా మంది దగ్గర విన్న ఒక్క మాట ఏంటంటే, బ్రదర్ దేవుని చిత్తంలో లేదు బ్రదర్. ఎందుకు ఉండదు బ్రదర్? ఎందుకు ఉండదు? నాకు మొన్న లాస్ట్ టైం ఒక సిస్టర్ చెప్పి, బ్రదర్ దేవుని చిత్తంలో లేదు ఇది,
ఇది జరగదు. నేను ఆమెతో చేసిన సవాల్ ఏంటంటే, నాతో ఉన్న దేవుడు సజీవుడైతే ఈ కార్యం నా జీవితంలో చేసి చూపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో ఉన్న దేవుడు నిజమైన దేవుడని, నువ్వు సజీవుడు అని, జీవం గల దేవుడని నువ్వు ఆరాధిస్తున్న దేవుడిని నువ్వు నమ్మితే, ఈరోజు సారెపతు విధవరాలు ఏ విధంగా అయితే ఏలియాను నమ్మి దేవుణ్ణి నమ్మిందో, అదే మనం అయితే జనరల్ గా ఆలోచన చేయండి. మీ ఇంటికే ఒకవేళ ఒకరు వచ్చారనుకోండి, మీ పరిస్థితి అలా ఉందనుకోండి, మీరు చేసిస్తారా? అలా ఒక రొట్టె చేసిస్తారా? నేనైతే బరాబరి చేసిస్తా. రొట్టె కాదు, మొత్తం ఇచ్చేస్తా. మీరు చేసిస్తారా? నువ్వు దేవుని పిలుపుకు సిద్ధపడి ఉండాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నీకు బోధిస్తున్నప్పుడు, దేవుడు నీతో చెప్తున్నప్పుడు నువ్వు అది ఆచరించుటకు నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. సారెపతు విధవరాలి పేరు బైబిల్లో ఎక్కడానికి కారణం ఏంటి? ఒకటే ఒక్క క్రియ. ఆమె ఆస్తి మొత్తం ఇచ్చి దేవుని కొనలేదు. ఆమె ఆస్తి మొత్తం తీసుకొచ్చి సన్నిధికి ఇయ్యలేదు. ఒకటే ఒక్క క్రియతోటి బైబిల్లోకి ఎక్కింది. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో మనం ఏ విధంగా ఉన్నాం? ఎంతమందిని ప్రభావితం చేయగలుగుతున్నాం? ఏలియా ఎంతమందిని ప్రభావితం చేయగలిగాడు? ఆ విధవరాలు ఎలా ఎలా నమ్మి ఉంటుంది ఆయన మాటల్ని? ఈరోజు మన దైవ సేవకుడు, మన పాస్టర్ గారు ఏదైనా ప్రార్థన చేస్తున్నప్పుడు, మీకు తెలిసిన బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ప్రార్థన చేస్తున్నారు, మీరు ఎంతమంది నమ్ముతున్నారు? చాలా మంది రిక్వెస్ట్ పెడతా ఉంటారు, ప్రేయర్ రిక్వెస్ట్. నాకు ప్రేయర్ రిక్వెస్ట్ పెడితే యమ చిరాకు వస్తూ ఉంటుంది. ఎందుకు? నీ ప్రార్థన వినడా దేవుడు? చెప్పండి, వినడా నీ ప్రార్థన? మనం చదువుకున్న మొదటి 5వ అధ్యాయంలో ఏమని ఉంటుంది? ఏలియా నీ వంటి నా వంటి స్వభావం కలవాడే అని ఉంది. ఏలియా ప్రార్థిస్తే 3.5 సంవత్సరాల వర్షం ఆగిపోయిందే. నువ్వు ప్రార్థిస్తే దేవుడు ఎందుకు నీకు ఇవ్వడు? ఎంతసేపు పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి, సిస్టర్ మీరు ప్రార్థన చేయండి, లేకపోతే బ్రదర్ మీరు ప్రార్థన చేయండి. కొత్తగా పరిచయం అయితే చాలు, అదొక పెద్ద తలకాయ నొప్పి ఉంది మన క్రైస్తవులతో. కొత్తగా ఈ బ్రదర్ బాగా వాక్యం చెప్తాడంటే వెంటనే వెళ్ళిపోతాం మనకి. బ్రదర్ ప్రార్థన చేస్తాడు. అఫ్ కోర్స్ వాళ్ళది ఎంత ఉంటుంది తెలుసా? 20%. నీ విశ్వాసం ఉంటే అది 50%. ఇంకా 50% ఎవరికి కావాలి? నీ విశ్వాసం కావాలి దేవునికి. ఎంతమంది మీరు విశ్వాసం కొద్దీ ఈ రోజులలో మీరు ప్రార్థన చేస్తున్నారు? ఈ కడవరి దినాల్లో ఏలియాకు ఉన్న ప్రార్థన అత్యాశక్తితో కలిగిన ప్రార్థన. ఏం శక్తితోటి? అత్యాశక్తితో కలిగిన ప్రార్థన. ఒక్కసారి ప్రార్థన చేయడానికే మనకు ఎట్లా అంటే చిరాకు వచ్చేస్తుంది. దేవుడు ఇయ్యలేదు అనుకో, రేపు మళ్ళీ ప్రార్థన చేయాలి ఈ అంశం గురించి అన్నప్పుడు కొంచెం ఓపిక చేస్తాం. 2వ రోజుకి ఏమైపోతాం మనం? ఆటోమేటిక్గా ఏమైపోతాం? ఈ ప్రేయర్ రిక్వెస్టే పేపర్లకి వెళ్ళి తీసేరా అంటాం. అంతేనా? 2, 3 అంతే, ఇక 4 అంతకన్నా పోదు. ఏలియా 7 సార్లు ప్రార్థిస్తాడు ఈ వర్షం కోసం. 6వసారి ఒక సూచన కనబడుతుంది ఆకాశంలో. ఏం సూచన కనబడుతుంది? ఒక ప్యాచ్, అంటే ఒక హస్తం అంతా, ఒక చెయ్యి అంతా మబ్బు కనబడుతుంది. ఇది మా జీవితంలో ఏలియా లాంటి సాధారణమైన వ్యక్తే మా నాన్న. 1992వ సంవత్సరం నాకు తెలిసి, 92, 93, 96వ సంవత్సరం. అప్పుడు నేను చిన్నోని. ఇగో ఈయన ఎత్తుంటా. మా నాన్న ఒక పాస్టర్ గారు. ఆ ఊర్లో ఒక 5 సంవత్సరాల నుంచి వర్షాలు లేవు. మాకు ఒకరు వాటర్ ఇచ్చేది. గురువు ఫ్యామిలీ కదా, మేము నీళ్ళు లేకుండా ఉంటే ఒక అతను వాటర్ ఇచ్చేది. ఆయన అన్న మాట ఒకరోజు సరదాగా మాట్లాడుతూ దేవుడి గురించి మా నాన్న చెప్తుంటే, పాస్టర్ గారు ఏం మాట్లాడుతున్నారు, మీకు ఇచ్చేది వాటర్ నేను, మీ దేవుడు కాదని. ఆయన కృష్ణునే. అప్పుడు మా నాన్న అన్న మాట, ఈ రోజు నుంచి నువ్వు వాటర్ చెప్పు, నా ఇంటికి పైప్ వేయకు. మా నాన్న నెంబర్ 1 మూర్ఖుడు. అంటే ఈ బైబిల్ కావాలా నీకు, కుటుంబం కావాలా అంటే నాకు ఈ బైబిల్ కావాలి, దేవుడు కావాలి, నాకు ఎవరు వద్దండి. అలాంటి సిచ్యువేషన్లో మేము చిన్న వయసు, మేము 3 అన్నదమ్ములు. మా నాన్న ప్రార్థన చేస్తుంటే మాకు అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతుంది ఆయన ఎంత శక్తిమంతుడో.
40 రోజులు ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేస్తాడండి మందిరంలో. ఇలాంటి మందిరంలో మోకరించి 40 దినాలు ప్రార్థన చేశాడు. మమ్మల్ని మా నానమ్మ వాళ్ళ ఇంటికి పంపిస్తా అన్నాడు. ఎందుకంటే నీళ్ళు లేవు కాబట్టి రోజు బోర్ నుంచి తీసుకురావడం, బోర్లకి వెళ్ళి కొట్టుకురావడం, సైకిల్ మీద పెట్టుకురావడం చేసి 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 అలసిపోయాం. మా నాన్న మా బాధ చూడలేక సరే మిమ్మల్ని పంపిస్తాను, మీరు వెళ్ళిపోండి అని చెప్పాడు. కానీ ఎట్లా, ఈరోజు పంపిస్తా, రేపు పంపిస్తా, లాస్ట్కి 40 రోజులు వచ్చింది. డాడీ ఇవ్వాల తాతయ్యకి లెటర్ రాస్తే కదా పంపిస్తారా, ఇవ్వాల బస్సు రాగానే పంపిస్తా. కానీ ఆయన విశ్వాసం ఏంటంటే నేను ఈ గ్రామంలో దేవుని శక్తిని చూపించాను. లాస్ట్ రోజు సేమ్ ఇలానే ఏలియా ఏ విధంగా అయితే పిలిచి తన దాసుడికి చెప్తాడు, అక్కడ ఏమైనా జరుగుతుందా చూడు ఆకాశంలో అన్నట్టు మా పెద్దనని పిలిచి అరే ఏమైనా కనబడుతుంది ఆకాశంలో అంటే మేమిద్దరం ఇసుకలు ఆడుతున్నాం. ఈ అన్న మేమిద్దరం, ఇప్పుడు ఈ అన్న నేను ఇద్దరం ఇసుకలు ఆడుతున్నాం. ఏం కనబడతలేదు డాడీ, ఏం కనబడతలేదు. మళ్ళీ ప్రార్థన చేసి మళ్ళీ 1 గంట తర్వాత మళ్ళీ మా అన్నని పిలిచాడు. మేము బయట నుంచి రిపోర్ట్ ఇవ్వడం, ఏం కనబడతలేదు, అంతా ఓపెనే ఉంది, అంత మబ్బులు లేవు, ఏం లేదు. 3rd టైం పిలిచాడు మళ్ళీ మా అన్నని, గొడుగు తీసుకొని రా అని చెప్పాడు. మా అన్నకు అర్థం కాలేదు. గొడుగు తీసుకొని వచ్చాడు. డోర్ కాడ పెట్టేసి మీరు ఇంట్లోకి వెళ్ళిపోండి అంటే మేము చూస్తున్నాం ఏమవుతుందా. అప్పుడు వర్షం స్టార్ట్ అయింది. ఈయన చర్చికి లాక్ వేసి గొడుగు పట్టుకొని వచ్చాడు. అది విశ్వాసం. హల్లెలూయా, అది విశ్వాసం. అప్పుడు చూసాం. నేను ఈ ఏలియా గురించి చదివినప్పుడు నాకు అనిపిస్తుంది, అబ్బా ఎంత పవర్ఫుల్ మ్యాన్ మా ఫాదర్. అంటే ఆయన నాకు పక్కన ఉన్నప్పుడు నాకు తెలియదు పవర్ఫుల్ అని. అఫ్కోర్స్ తెలుసు, కాకపోతే నేను వాక్యంలో లేను కదా. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యంలో ఉంటావో నువ్వు దేవుని శక్తిని నువ్వు చూడగలుగుతావు. ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రేమిస్తావో నువ్వు దేవుని శక్తిని చూడగలుగుతావు. ఇక్కడ ఏలియా 7 మార్లు ప్రార్థించాక ఒక చెయ్యి మందమే వస్తుంది మబ్బు ఆకాశంలో. మా నాన్న అప్పుడు ప్రార్థన చేసి ఇంట్లోకి వస్తే 6 రోజులు ఏడ తెరపు లేకుండా వర్షం పడితే బావిలో మేము డైరెక్ట్గా ఇట్లా వాటర్ తోడాం. ఊరు మొత్తం వచ్చి షాక్ అయింది. ఆ బావి 10 సంవత్సరాలు ఎండిపోయింది. నమ్ముతారా? ఇది నల్గొండ జిల్లా మోత్కూర్ అనే గ్రామంలో జరిగింది. మోత్కూర్ అంటేనే ఒక కరువు ప్రాంతం అంటారు, అలాంటి ప్రాంతంలో జరిగింది. మా నాన్న కూడా మనలాంటి స్వభావం గలవాడే కదా. నీ జీవితంలో నువ్వు ఇలాంటి కార్యం జరగాలని నువ్వు ఆశపడుతున్నావు నా ప్రియ సహోదరుడు సహోదరి. ఒకసారి ఈ మెరాకిల్స్ ఎక్కడి నుంచో జరగవు. దేవుడు నీలో ఉంటే చేస్తాడు. దేవుడు నీలో ఉంటే చేయగలుగుతాడు. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? మీరు లూకా సువార్త నోట్ చేసుకోండి. లూకా సువార్త 4వ అధ్యాయం 25వ వచనం 27వ వచనం కనుక మీరు చదివితే అక్కడ యేసు ప్రభు గురించి యేసు ప్రభు చెప్తాడు. ఏమని? ఏలియా గురించి చెప్తాడు. అయ్యా ఆయన ప్రార్థన ఎలా చేశాడో చెప్తాడు. ఏలియా అప్పుడు ప్రార్థన గురించి చెప్తాడు. మళ్ళీ దాన్ని ఏమంటారు, అదే లూకా సువార్తలో ఆ కంటెంట్ మొత్తం మీరు చదువుకుంటా వెళ్తూ ఉంటే యేసు ప్రభు కూడా నీలాగా నాలాగా మానవ శరీర రూపంగా పుట్టినవాడు. ఎప్పుడు నువ్వు దేవుని కార్యాలను చూడగలుగుతావు, ఎప్పుడు నువ్వు దేవుని సన్నిధిని చూడగలుగుతావు అంటే నువ్వు ప్రార్థనలో మోకరించి దేవునితో ప్రార్థన చెయ్యగలిగితేనే తప్ప. ఇటు బిడ్డ, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయగలిగితేనే, నువ్వు ఎంతసేపు స్తుతులు చెప్పినా దేవుడు కార్యం చేయడు. నేను చెప్తున్నా నా ఎక్స్పీరియన్స్. నువ్వు ఎంతసేపు మందిరంలో పాటలు పాడినా దేవుడు చేయడు. ఎప్పుడైతే నువ్వు నిజంగా దేవుణ్ణి అంగీకరిస్తావో, నేను 2 వారాల నుంచి నేను చెప్పేది ఇదే, నీ స్థితిని గతిని మార్చాలంటే దేవుడే. నీ మనసులోకి నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఆహ్వానిస్తావో, నీ మనసులోకి ఎప్పుడైతే దేవుణ్ణి నువ్వు రమ్మని ఆహ్వానిస్తావో నీ జీవితంలోకి, అప్పుడు నీ జీవితంలో అద్భుత కార్యాలను చూడగలుగుతావు. ఇక్కడ ఏలియా ఆ ప్రార్థన చేశాక తిరిగి వర్షం వస్తుంది. ఈ ప్రస్తుత పరిస్థితులలో మనం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం?
ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం? యేసు ప్రభు ప్రార్థన చేసింది ఒకటి మీరు ఒక్కసారి చూపిస్తాను. లూకా సువార్త 9వ అధ్యాయం 28వ వచనం 29వ వచనం చదవండి. ప్రార్థన చేస్తే ఏ విధంగా ఉంటుందో యేసు ప్రభు తన మాదిరికరమైన జీవితం ఈ లోకంలోనే జీవించి మనకు చూపించాడు. ఒకసారి చదవండి సిస్టర్. ఎవరన్నా ప్రమారం 8 దినములైన తర్వాత ఏమైంది? మీరు ఎంతమంది ప్రార్థన చేశారు ఇప్పుడు దాకా మీ జీవితంలో? అంటే ఒక డిఫరెంట్ రేట్. ఎప్పుడైనా యేసు ప్రభుని మీరు నేరుగా చూసారా బ్రదర్? చెప్పడమ్మా. అక్కడ ఏమనుంది? ఆయన ముఖము మారిను అని ఉంది. తర్వాత చదువు సిస్టర్. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. ఎవరు వాళ్ళిద్దరు? నేను అప్పుడప్పుడు ప్రార్థన చేస్తే ఏమంటా అంటే, దేవా నేను మోసేలే అంటాను, నేను నట్టుని, నాకు అంత పెద్ద రాదు. ఎందుకంటే మా ఇంట్లో నాకు అందరికన్నా నేను సి క్లాస్ అనమాట. మా అన్న ఏ అయితే, మా రెండోడు బి గ్రేడ్, ఏ గ్రేడ్ ఆయన, నా సి గ్రేడ్ అనమాట. అన్నిట్లలో బిలో యావరేజ్ అన్నట్టు. ఇక 50 కన్నా తక్కువనే ఉండేది మార్కులు అనేది. ప్రోగ్రెస్ రిపోర్ట్లలో ఇక అంతే సంగతి. ఇక సంతకం పెట్టాలంటే నాకు చెమటలు పెట్టేది. కానీ ఎవరిని ఎన్నుకున్నాడు? ఇజ్రాయెల్ జనాంగాన్ని బయటికి తీసుకురావడానికి నత్తివాడైనా మోషేని ఎన్నుకున్నాడు. అక్కడ ఎవరు మాట్లాడారట యేసు ప్రభుతోటి? మోషే, ఏలియా. మీరు ఎప్పుడన్నా ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తిని మీరు చూసారా? ముఖం మారిపోదు తెలుసా? అక్కడ యేసు ప్రభు కూడా మనలాంటి శరీరంతో ఉన్నవాడే. ఆయన కూడా ప్రతి దినం ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆయన ప్రార్థన చేస్తే చివరి సమయంలో ఏంటి? చెమట రక్తం అయిందట. బైబిల్లో ఉంటుంది. ఈరోజు మనకి బైబిల్ ఉంది. ఈరోజు మనకి ఇంత మంచి సువార్త చెప్పడానికి అన్నీ ఉన్నాయి. వినడానికి ఇంత మంచి టెక్నికల్ టీము వీళ్ళంతా మనకు అంత చేస్తున్నారు కదా. ఎంతమంది మనం విశ్వాసం కొద్ది వాక్యం విని, దేవా నా జీవితంలో ఇది జరగాలి అనుకొని ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇంతకుముందు నేను ఒక దగ్గర ఆపే కదా, ఏంటది? సారీ బ్రదర్, ఇది జరగదు బ్రదర్, దేవుని చిత్తం తీసేయండి. ఎందుకు డ్రాప్ అవుతున్నావు నీ జీవితంలో? కన్క్లూజన్కి వచ్చేద్దాం. ఎందుకు డ్రాప్ అవుతున్నావు? ఇప్పటి వరకు మీరు చూసిన ఈ వాక్యంలో అంత ఏమర్థమైంది? ఏలియా ఒక నీతిమంతుడు, ఏలియా ఒక పరిశుద్ధుడు, ఏలియా ఒక ప్రవక్త. ప్రవక్త ఎప్పుడయ్యాడు? ఆయన నీతిమంతుడుగా ఉన్నాక అయ్యాడు. ఇంతకుముందు ఎవరో సిస్టర్ ఇంతకుముందు ప్రేయర్ రిక్వెస్ట్లో ఏమంది? దేవుని సన్నిధికి యవనస్తులు అందరూ రావాలని ప్రార్థించండి అని ప్రార్థన చేస్తున్నారు. మీ జీవితాలలో దేవుణ్ణి ఎంతమంది కోరుకుంటున్నారు? నేను అప్పుడప్పుడు కొంతమందితోటి మాట్లాడితే ఏమంటానంటే, టీబీ జాషువా, మీకు యూట్యూబ్లో కొడితే వస్తుంది టీబీ జాషువా అన్న. ఇట్లా ఉండాలన్నా. మనం ప్రేయర్ చేస్తే, మనం వాక్యం చెప్తే, మనం ఇక్కడ ప్రార్థన చేస్తే ఇట్లాంటి ఫైర్ మాకు కావాలి అని నేను కొంతమందితో, నా ప్రేయర్ టీంలో ఉన్న వాళ్ళతో నేను అంటూ ఉంటాను. నీ జీవితంలో బ్రదర్ ఇది జరగదు బ్రదర్, లేకపోతే మా అమ్మ చెప్పిందో మా నాన్న చెప్పాడో ఇది దేవునికి వ్యతిరేకమని కాదు. నువ్వు అడుగు, ఇది దేవుని సంబంధమా కాదా అని దేవుని నువ్వు అడుగు. నీ జీవితంలో ఎంతో బాధ ఉండొచ్చు. ఒకవేళ నీ చదువుకు తగ్గ ఉద్యోగం లేకపోయి ఉండొచ్చు, లేకపోతే నీ చదువుకు నీ ఉద్యోగం సహకరించకపోయి ఉండొచ్చు, లేకపోతే నీకు ఒక పరిస్థితులు నీకు సెట్ అవ్వకపోయి ఉండొచ్చు, నీ ఇంట్లో నీ తల్లిదండ్రులు నేను చదివించడానికి డబ్బు స్తోమత లేకపోయి ఉండొచ్చు, లేకపోతే నీ పరిస్థితులలో నీకు ఎవ్వరు సహాయం చేయలేని వారు ఉండొచ్చు. కాకపోతే ఎవరు సహాయం చేస్తానని పక్కకుండి చెప్తున్నాడు? ఏలియా దేవుడైనా జీవము గల దేవుడు నీ పక్కకుండి చెప్తున్నాడు. ఈ నిమిషాన నీ దేవుడు ఇక్కడనే ఉన్నాడు. నేను మొదట ప్రార్థన చేసినప్పుడు ఎక్కడ ప్రార్థన చేసినా నేను దేవుళ్ళలోకి వచ్చాక ప్రార్థన చేసేది ఇదే ప్రార్థన. ఏంటంటే, దేవా నేను ఎక్కడైతే నిలబడతానో, నాకు డిజిఎస్ దినకరానికి బాగా ఇష్టం ఉంటుంది. ఆయన ఏం చెప్తాడంటే, నేను ఎక్కడైతే నిలబడతానో ప్రభువా నువ్వు నా పక్కకు నిలబడు అని ఆయన అడుగుతాడు. నీ జీవితంలో కూడా నువ్వు ఇదే అడగడానికి ప్రయత్నించు. దేవా నేను ఎక్కడైతే నేను నిలబడతాను అనుకుంటున్నాను,
నేను ఎప్పుడైతే నువ్వు దేవా నన్ను ఎక్కడైతే నేను నిలబడాలనుకుంటున్నావు నా పక్కకు నువ్వు ఉండు అని నువ్వు అడుగుతావు. నువ్వు అలా అడుగుతే దేవుడు నీ జీవితంలో ఏలియా జీవితంలో చేసిన మిరాకిల్స్ కన్నా నీ జీవితంలో అత్యధికంగా చేయగలవు. నీ విశ్వాసం నువ్వు ఒక్కటే చూపించాల్సింది ఏమీ లేదు. నీవు 1000 రూపాయలు తీసుకొచ్చి సన్నిధానంలో వేయాల్సిన అవసరం లేదు. నీ 1000 రూపాయలు, నీ డబ్బు, నీ ఆస్తి, లేకపోతే నీ పరపతి, నువ్వు ఇక్కడ కూర్చొని నీ గాత్రం, నీకు ఏం అవసరం లేదు. నీకు విశ్వాసం ఉంటే, నీవి వాక్యాన్ని కనుక నువ్వు నమ్మితే, ఈ బైబిల్ని కనుక నువ్వు నమ్మితే, ఏలియా ఏ విధంగా అయితే అత్యాశక్తితో ప్రార్థన చేశాడో మోకరించి, ఈ రోజు నుంచి నీ దినంలో, నీ ప్రతి దినంలో నీకే రిక్వెస్ట్ అన్న ఉన్నది, ఎవరో ప్రార్థన చేయాల్సిన అవసరం లేదమ్మా మన కోసం. నీవు మోకరించి ఒక్క 10 నిమిషాల్లో దేవుని దగ్గర నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే దేవుడు అద్భుత కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. మీ జీవితాలలో ఎవరైనా ఎప్పుడైనా అక్టోబర్ మంత్లో మీ స్కూల్లో జాయిన్ అయ్యారా? మీరు అక్టోబర్ నెలలో స్కూల్లో జాయిన్ చేసుకుంటారా? నా 10th స్టాండర్డ్లో నేను అక్టోబర్ నెలలో నేను స్కూల్లో జాయిన్ అయ్యా. మా నాన్న పరిస్థితులను బట్టి. అప్పుడు మా నాన్న చెప్పిన మాట ఒకటే, ఇట్లాంటి మందిరంలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఒకటే చెప్తాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను వెక్కిరింత చేస్తున్నారు, 10th క్లాస్ ఫెయిల్ అవుతాడు ఈ అబ్బాయి. సొలొమోను ఏ విధంగా అయితే దేవుని దగ్గర అడిగాడో నీవు దేవుని దగ్గర అడుగు. నాకు పుస్తకాలు చూస్తే మొత్తం మ్యాజిక్ లాగా కనబడుతున్నాయి, అన్ని పెద్ద పెద్ద ఫిగర్లు కనబడుతున్నాయి, ఏం అర్థం కాదు. ఎందుకంటే అక్టోబర్ మంత్ ఆల్రెడీ అన్ని క్లోజ్ అయిపోతాయి చాప్టర్స్. స్కూల్ వాళ్ళు ఎలాగొట్టేశారు బయటికి, మీ అబ్బాయి ఫెయిల్ అయితే మా పేరు చెప్పొద్దు, మా స్కూల్ అని చెప్పొద్దు. అప్పుడు ఇలాంటి మందిరంలో నేను కూర్చొని చేసిన ప్రార్థన, దేవా నాకేం రాదు. నేను నమ్ముతారా, మా అన్న వాళ్ళు 3rd క్లాస్లో వెతికారు నాది రిపోర్ట్ న్యూస్ పేపర్లో. 3rd క్లాస్ కింద ఉంటుంది కదా, అక్కడ చూస్తున్నారు. కాకపోతే దేవుడు నన్ను 2వ క్లాస్లో పాస్ చేశాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నమ్ముతావా? నీ ముందు నిలబడ్డ అరుణన్నను నిలబెట్టిన దేవుడు ఈరోజు నీ జీవితంలో చేయలేడా? నీవు విశ్వాసం కలిగి ఉంటే, నీ విశ్వాసం నిరీక్షణ కలిగి ఉంటే నీ జీవితంలో దేవుడు గొప్ప ఆశ్చర్య కార్యాలను చేస్తాడు. అలాంటి ఆశ్చర్య కార్యాలను చేయగలిగిన దేవుడు మనతోటి సజీవంగా ఉన్నాడు. అలాంటి జీవం గల దేవుని మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి మీరు ఈ రోజు నుంచి అయినా మీ వ్యక్తిగత ప్రార్థనలో మీ గురించి ప్రార్థన చేసుకోండి. మీ నీడ్స్ని, మీ పరిస్థితులను, మీ చుట్టుపక్కల ఉన్న వారి కోసం మీరు ప్రార్థించండి. దేవుడు గొప్ప కార్యాలను చేయబోతున్నాడు. చివరగా ఒక ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం 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 మహాపరిశుద్ధుడైన దేవా, ఇప్పటి వరకు నీ వాక్యంతో మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఏలియా మానవ సంబంధి అయి ఉండి అయా మాలాంటి స్వభావం కలిగి అనేకుల మధ్యలో నీ అద్భుత కార్యాలను చేశాడు. అనేకుల మధ్యలో తండ్రి నీకు విధేయుడై నీతిపరుడుగా పరిశుద్ధుడుగా ఎంచబడ్డాడు ప్రభువా. అయా ఈ వాక్యం ఎవరైతే విన్నారో వారి జీవితంలో ఏ ఆపదలైతే ఉన్నాయో అయా ఇవి మేము చేయలేము, ఇవి మా వల్ల కాదు అని భయపడుతున్నారు, అయా ఇవి మా వల్ల జరగలేవు అని వారు చింతిస్తున్నారు, వారి చింత యావత్తును మీరు తీసివేయమని అడుగుతున్నారు. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డను తండ్రి నాయన పేరు వరుసన దీవించండి ప్రభువా. వారి తలాంతులను దీవించు ప్రభువా. వారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. పరిశుద్ధాత్మ దేవ ప్రతి ఒక్కరిని తండ్రి నాయన నువ్వు ముట్టండి ప్రభువా. వారి హృదయంలో ఉన్న ప్రతి కల్మషాన్ని తీసివేయండి తండ్రి. అయా ఈ వాక్యం విని ఇక్కడ వదిలి వెళ్ళడం కాదు కానీ తండ్రి నీరు కట్టి ఫలింప చేయండి ప్రభువా. అయా వారు చేసే ఒక్క నిమిషమైన ప్రార్థననైనా తండ్రి విశ్వాసంతో తండ్రి ఉండుటకు సహాయం దయచేయండి. అయా బిడ్డలలో ఉన్న ప్రతి ఆవేదన, కుటుంబాలలో ఉన్న ప్రతి చీకటి, ప్రతి వేదనను తండ్రి అయా వారు చెప్పుకోలేకపోవచ్చు కానీ ప్రభువా నిన్ను ఆశ్రయిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో అయా ఒక దినాన ఈ వాక్యం వారి జీవితంలో ఒక మలుపు రాయిగా ఉండుటకు నీ సహాయం, నీ నడిపింపును దయచేసి అయా ఏలియాను ఏ విధంగా అయితే కాకులతో పోషించావు తండ్రి మమ్ములను కూడా ఆ విధంగా నువ్వు పోషించగలిగిన దేవుడవై ఉన్నావు కనుక ప్రభువా అయా నిజమైన దేవుడిని మేము ఆరాధిస్తున్నాం ప్రభువా. అయా ఈ లోకంలో ఉన్న వాటిని మేము ఆశించకుండా అయా మేము నీ కార్యాలను చేయుటకు, నీ శక్తిని మేము కనపరచుటకు ఇక్కడున్న ప్రతి బిడ్డను
యవనస్తుని యవనస్తురాల్ని ముట్టి నైనా నీ కొరకు ఒక సమిధగా వాడుకునమని అయ్యా, వారిని ఈ లోకం వారిని చూస్తున్నప్పుడు వీరు నీ కొరకు తండ్రి పిలువబడ్డ బిడ్డలు అని అయ్యా, వీరిలో ఉన్న ప్రతి దాన్ని చూస్తున్నప్పుడు, వీరికి ఉన్న అభివృద్ధిని చూస్తున్నప్పుడు వీరు నిజమైన దేవుని బిడ్డలని ఎరుగుటకు నీ సహాయం, నీ నడిపింపును దయచేయమని ఇంతవరకు మాకు తోడుగా ఉండి నడిపించినందుకు నీకే వందనాలు చెల్లించుకుంటూ, సమస్త మహిమ ఘనతలు నీకే చెల్లించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.